హాయ్ విను, మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి, నాకు తెలుసు పక్కాగా. మీ కామెంట్స్లో మీ అభిప్రాయాలు పెట్టండి, తప్పకుండా మీ అభిప్రాయాలు పెట్టాలి. పెడితేనే ఇలాంటి వీడియోస్కి వాల్యూ ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి వీడియో. చూశారు కదా, మీకు రెండు అభిప్రాయాలు దీంట్లో వచ్చి ఉంటాయి. కొంతమంది అనుకుంటారు ఫ్రంట్ ఉండే కారు వాడు కావాలని చెప్పి ఈ బైక్ వాడు నొక్కాడు, కావాలని చేశాడని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. 95% ఇదే ఒపీనియన్తో ఉంటారు. ఒక 5% చెప్తూ ఉంటారు వాళ్ళ మనసులో, సో బైక్ వాడిదే తప్పు, వీడు రాంగ్ ఓవర్టేక్ చేయబోయాడు అని కదండి. సో ఏదేదైనప్పటికీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఆ వెహికల్ కార్లో వెళ్ళిన అయిందే కరెక్ట్. ఎందుకంటే తన సైడే ఉన్నాడు. ఈ వెనకాల వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేస్తున్నాడు. సో ముందే ఆయన షేక్ చేశాడు, కావాలని నొక్కుంటాడో లేకపోతే వే ఇవ్వకుండా ఉన్నాడు, ఏదైనా అవ్వచ్చు అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. కానీ ఈ వెహికల్ బైక్ కొంచెం ముందుకెళ్ళి మేడన్ డివైడర్ వైపు కార్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఫ్రంట్ ట్రాఫిక్ వలన రైట్కి తన వెహికల్ తీసుకుంటే తనకి రైట్ ఉన్నప్పుడు తీసుకుని ఉన్నట్లయితే ఈ బైక్ మధ్యలో ఉన్నట్లయితే క్రష్ అయ్యే ఛాన్స్ ఉంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. సో ఏంటంటే 100% మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సో ఈ సిచ్యువేషన్ మేడన్ డివైడర్ దగ్గర ఉన్నప్పుడు మేడన్ డివైడర్ సైడ్ నుంచి ఓవర్టేక్ ఎలా చేద్దాం అనుకుంటారండి, చాలామంది చేసే పని ఇది. 2 లైన్ రోడ్లో ఉన్నప్పుడు మేడన్ డివైడర్ దగ్గరలోంచి ఒక వెహికల్ వెళ్ళినప్పుడు మనం యువతల సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. అంతే తప్ప తెలివిగా అతి తెలివిగా బైకర్ని కదా నేను దూచుకుంటూ పోతాను, ఏ సందు దొరికితే ఆ సందులోంచి వెళ్ళిపోతానంటే తప్పండి, ప్రాణాలు పోతాయి. సో ఇప్పుడు చెప్పండి తప్పెవరిదన్నది. సో ఆ వెహికల్తో తను నొక్కాడో లేకపోతే కావాలని చేశాడా లేకపోతే తన రైట్ సైడ్లో తన రైట్ వేలో ఉన్నాడా అన్నది మనం ఆలోచించాలి. సో ఇలాంటి డ్రైవింగ్స్ మనం కూడా చేస్తాం. దయచేసి ఇలాంటి డ్రైవింగ్స్ చేయకండి, ప్రాణాలు పోతాయని. పోయిన తర్వాత సూ చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ అవసరం. ఒకసారి ఆలోచించి మన తప్పిద్దామండి, మన ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. ఒకవేళ అంగవైకల్యం అయితే మనమే సఫర్ అవ్వాలి. ఆలోచించండి. హ్యాపీ లివింగ్.